చంద్రబాబు జాబు రావాలంటే బాబు రావాలి, గంజాయి కావాలంటే జగన్ రావాలి, ఈ సీఎంని సవాల్ చేస్తున్నా. ఒకటిని సచివాలయ సిబ్బందిని ఇంటికి పంపి పింఛన్లు ఇప్పించాలి, మేము రాగానే 4,000 ఇంటికే వచ్చేస్తాం. పెంచిన మొత్తం ఏప్రిల్ నుంచి అమలు, పేదలకు 2-3 సెంట్లు ఇంటి స్థలం, ఉచితంగా టిట్కో ఇళ్ళు, మహిళలు, టీడీపీ వస్తే ఎంత లాభమో లెక్కలేసుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి, దుర్మార్గుడు మళ్ళీ వస్తే మన గతి ఏంటి, విధ్వంసం దోపిడీ జగన్ విధానాలు, పవన్ కాలిగోటికి కూడా సరిపోడు, 13వ హుదూద్ కంటే పెద్ద తుఫాను, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం అంటూ బాబు స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు అంటూ దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి, కలెక్షన్ కింగులుగా వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకుతున్నారని సీట్లు మార్చేశారు, వెలుగొండకు తట్టడి మట్టి పోశారా, ప్రాజెక్టులు గేట్లు బిగించలేని వ్యక్తి వైఎస్కు వారసుడు ఎలా అవుతాడు, ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ అనేది జగన్పై చెల్లి షర్మిల మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 25,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సింది. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు, 25 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కి ఆదేశం, దర్యాప్తు కొనసాగించాలని 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం, బాధితులకు అండగా ఉంటాం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 10th ఉత్తీర్ణత 86.69%, గతేడాది కంటే 13.95% అధికం, అబ్బాయిలు 84.32%, అమ్మాయిలు 89.17%, ఉత్తీర్ణులు 69.26% మందికి ఫస్ట్ డివిజన్, 2,803 బడుల్లో 100% పాస్, 17 పాఠశాలల్లో మొత్తం ఫెయిల్, ఫలితాల్లో మన్యం టాప్, కర్నూలు లాస్ట్, మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రంపై ఈసీ ప్రత్యేక నిఘా, ఎన్నికల